బంగారేశ్వరం గారు నమస్కారం. నమస్తే అండి. సో కాళహస్తిలో గర్భాలయానికి ముందు అలా ప్రతిష్టాపనలు ఎవరు పడతాలు చేసేయచ్చా? ఆగమోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలు ఇలా జరిగేయచ్చా? ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. నాకు ఆశ్చర్యం ఏమొస్తుందంటే, ఎవడైనా ఒక మంచి దాత వచ్చి నేను ఒక 50 లక్షల రూపాయలతోటి ఫలానాది కట్టించుకోవాలి అంటే అక్కడ ఉన్న ఈవో చేతిలో కూడా ఉండదండి. అది ఎండోమెంట్ కమిషనర్ కి పంపించి ఆగమ కమిటీ దగ్గర నుంచి అవసరమైనటువంటి దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏ చిన్న కన్స్ట్రక్షన్ అయినా ఆ గుళ్ళల్లో జరగాలి. అట్లాంటిది అసలు ఆగమోక్తంగా ఏం సంబంధం లేకుండా దొంగచాటుగా వచ్చి అంత తవ్వి తీసుకొని వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేసి దానికి బంధనం కూడా చేయటము అంటే ఇంతకంటే దుర్మార్గము అమానుషం ఇంకోటి ఉండదండి. ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకు చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక సిరీస్ గా ఆలోచిస్తే దీని మీద అసలు ఎవరు కరెక్ట్ గా స్పందిస్తున్న వాళ్ళు లేరు. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి ఒక సమాధానం చెప్పడం కానీ, దీనికి అవసరమైనటువంటి బాధ్యత వహించడం కానీ, ఫలానా వాళ్ళని కానీ ఏమీ అసలు మేమేదో ఎస్పీ వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు, లేదా ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ కమిటీస్ ని మేము టర్మినేట్ చేశాము అనే వాయిసే తప్ప ఎగ్జాక్ట్ వాయిస్ ఇదిగో దీనికి రెస్పాన్సిబుల్ ఇది మేము ఈ విధంగా కనుక్కున్నామని సీసీటీవీలు 100 ఉన్నాయి. 100 సీసీటీవీలు ఏమైతున్నాయి, ఎందుకు తెలియట్లేదు? ఒక లింగాన్ని తీసుకొచ్చినటువంటిది ఇంతసేపు ఒక పావు గంట తీసి కూర్చుంటే అన్ని దొరికిపోతాయి. అట్లాంటిది ఇన్ని రోజులు జరుగుతున్నా దీనికి ఇంత టైం జరుగుతున్నా దీనికి సంబంధించినటువంటి పని ఎందుకు జరగట్లేదు? ఖచ్చితంగా ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ లోపం ఉంది. ఇందులో చాలా విశేషమైనటువంటి కుట్ర కూడా ఉంది. సనాతన వైదిక ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి కిందే ఇవన్నీ మేము తీసుకుంటాం. అది ఎప్పుడైనా సరే మా ధర్మానికి సంబంధించి ఎవరైనా పొరపాటుని ఇట్లా వేలు పెడితే ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే దాని మూల్యం ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ఇది మేము చాలా ఆవేదనతోటి, ఆర్తితోటి, బాధతోటి ఇవాళ చెప్పుకుంటున్నటువంటి విషయము. ఎలా పడితే అలా తీసుకొని వెళ్ళి కాళహస్తిలో ఏంటండి, అది ఎంత గొప్ప క్షేత్రం అండి, అసలు మహత్తరమైనటువంటి క్షేత్రము. అక్కడ దొరికేటటువంటి నదిలో నుంచి మేమందరము తీసుకొని వచ్చి అక్కడ చిన్న రోజు నిత్యం పంచాయతనంలో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. అంబిక అక్కడే దొరికేది. కాబట్టి అంత విశేషమైనటువంటి, అంత చరిత్ర ఉన్నటువంటి, ఎంతో మంది రాజులు భక్తితోటి కట్టినటువంటి దానికి 100 మంది పైన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి. అక్కడ 100 మంది పైన సెక్యూరిటీ, 500 మంది స్టాఫ్ అక్కడ పనిచేస్తూ ఉంటారు. అక్కడ అంతమంది అర్చకులు వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. పైన జనాలు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. అలాంటి క్షేత్రంలోకి ఎవ్వరి కంటా పడకుండా, ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందంటే మాకు రిపోర్ట్ అయింది 11th అనే పదం చెప్పారు, కానీ ఎప్పుడు వచ్చింది అసలు అక్కడికి? ఏ టైంలో ఆ విగ్రహాలు తీసుకురాబడ్డాయి? ఎలా ఒక గొడ్డలు వేసి తవ్వారు? ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడికి తెస్తే గుళ్ళో నగలకి సెక్యూరిటీ ఏంటి, గుళ్ళో ఉండే మిగతా వస్తువులకి సెక్యూరిటీ ఏంటి? ఇంత అసలు ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా, బాధ్యత రాహిత్యంగా లోపల వస్తువులు ఏమైనా పర్వాలేదు, గుడి శిథిలమైనా దీనికి అవసరమైన పనులు మేము చేస్తాము అనే ఏర్పాటే ఇక్కడ కనిపిస్తోంది తప్ప ప్రభుత్వం నుంచి గుళ్ళ పట్ల చిత్తశుద్ధి అనేది మాకు కనిపించట్లేదు. మేము అంతర్వేది రథం అప్పుడు కూడా గట్టిగా అడిగితే అక్కడ ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఎండోమెంట్ మినిస్టర్ గారు వెల్లంపల్లి ఆయన చెప్తున్నటువంటి మాట, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ప్రతిపక్షాల కుట్ర అయితే నువ్వు రుజువు చేయి, దాన్ని రుజువు చేసి ప్రతిపక్షాల కుట్ర అని చూపించి కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా? ఫస్ట్ అసలు ఎండోమెంట్ వాళ్ళ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాలి. ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. లేకపోతే మాకు సంబంధించినటువంటి బిట్రగుట్ట గుడిలో నెల్లూరు తీసుకెళ్తే నెల్లూరు, తిరుపతి గుడి తీసుకుంటే తిరుమలలో జరుగుతున్నాయి, శ్రీశైలంలో అవాకులు చవాకులు జరుగుతున్నాయి. శ్రీశైలంలో కొంచెం తేడా మాట్లాడారని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కూడా పదవిలోంచి టర్మినేట్, అక్కడి నుంచి తీసేసి వేరే పోస్టింగే మార్చేశారు. కాబట్టి ఏదో ఒక విశేషమైనటువంటి కుట్ర జరుగుతున్నట్టే వైదిక ధర్మం మీద ప్రచ్ఛన్నంగా చేస్తున్నటువంటి దాడిలాగా ఈ పనులన్నీ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి అవసరమైనటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోకపోతే దీనికి అవసరమైనటువంటి మూల్యం ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. బ్రేక్ తీసుకుందాం.